బ్రేకింగ్ న్యూస్ కామారెడ్డి జిల్లాలో రైలు ప్రమాద ఘటనలో విషాదం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా పట్టణ శివార్లో రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి చెందారు. గొర్రెల కాపరి గొర్రెలను పట్టాలు దాటిస్తుండగా ఈ ఘటన జరిగింది. గొర్రెల కాపరి సురేష్ అనే వ్యక్తి సైతం ఈ ఘటనలో వాగులో పడి గల్లంతయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వచ్చారు సార్ మా బామ్మరిదే మా లింగాపూర్ అలా దేవనపల్లె ఇట్లా గొర్రు అలా పిల్లగాడు ఇద్దరు కలిసి కొట్టుకొచ్చినాక ట్రైన్ వచ్చి గొర్ర తలిగినాయి గలతాయిండి నీళ్ళలో పడ్డాడు. సురేష్ దర్శం సురేష్ ఇక్కడ ఇప్పుడు లెంగుతున్నాం గలతాయిండు లెంగుతున్నాం ఇక్కడ దొరకలేడు. ఇప్పుడైతే అంతే సార్. ఇప్పుడు గొర్ర అయితే మొత్తం పడిపోయినాయి. 8, 9, 10కి వెళ్ళిండు సార్. 10కి వెళ్ళిండు. 11:30 వరకు ఈ మాకు ఎరకైంది సార్. 12 మాకు ఎరకైంది సార్. 100-150 గొర్రెలు చచ్చిపోయినాయి సార్. ఆయన 200 గొర్రెలు 50 గొర్రెలు అన్ని పోయినాయి సార్. ఈ మనిషి కూడా దొరకలేడు సార్. ఇప్పుడు నీళ్ళ పడ్డాడు వాడాడు. ఇంకో పిల్లగాడు అలా సోపద పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లగాడు మంచి సేఫ్టీ ఉన్నాడు సార్. సేఫ్టీ ఉన్నాడు. ఆ పిల్లగాడు మంచిగా ఉన్నాడు. కానీ అది ఇళ్ళ వాడి ఆ పిల్లగాడు అంటుండు అలా వాడి 2 సార్లు మునిగి తేలిండు అని అంటుండు. ఇక అంతే మాకు తెలుసు సార్. సార్ తిని గొరకాయ కాస్తారు ఇట్నే ఇట్లా అడేమేస్తాయి గొర్రెని 150 ఇంత ఎక్కడెక్కడ దోశ దాకా ఉంటాయి. తేనా చూపు ఆయన తాడు దుంకినాడు ఇటు పొలాలు ఆడాయిండు. ఒక్క గొర్రె లేకుండా పోయింది సార్. మొత్తం ఇక మనిషి కనబడతాడు మాకు. మళ్ళీ బామ్మర్ అవుతాడు. మునిగి తేలినట్టు నీళ్ళల్లో బామ్మర్ అవుతాడు ఆవుల. మరి ఆగమైనా ఎట్లా అయినా తెలియదు సార్. ఇక అది ఈత వచ్చానకు రాదు. కామారెడ్డిలో ఏదైతే రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి చెందాయో దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగా గొర్రెల కాపరి కూడా అక్కడ వాకులో పడి గల్లంతయ్యడం జరిగింది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రైట్, ఇప్పటికే చూసుకుంటున్నాం రాజేష్, పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతుంది. అందులో భాగంగా మరి మిస్ అయిన ఈ గొర్రెల కాపరి ఆచూకీ ఏమైనా లభించిందా? అదేవిధంగా రైలు ఢీకొని మరణించిన 90 గొర్రెలకి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ప్రమాదవశాత్తు ఏదైతే రైలు పట్టాలు దాటిస్తుండగా గొర్రెల కాపరి తన గొర్రెలని ఏవైతే ఉన్నాయో వాటి దాటిస్తుండగా హఠాత్తుగా వచ్చిన రైలు ఏదైతే ఉందో ఢీ కొట్టడం జరిగింది. కామారెడ్డి రైలు ఢీకొన్న ఘటనలో విషాదం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా సంబంధించిన పట్టణ శివారులోని రైలు ఢీ కొట్టడంతో సుమారు 90 గొర్రెలు పైగా మృతి చెందాయి. గొర్రెల కాపరి గొర్రెలను పట్టాలు దాటిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇప్పటికే దీనిపై అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి గొర్రెల కాపరి సురేష్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ ట్రైన్ ని తప్పించుకునే క్రమంలో వాగులో పడి గల్లంతయ్యాడు. ప్రస్తుతానికి ఇంకా గల్లంతైన వ్యక్తి కూడా ఆచూకీ లభ్యం కాలేదు. ఏదైతే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారో దీనిపై నష్టంపై అంచనా వేయడానికి కూడా అటు సంబంధించిన రైల్వే శాఖ అధికారులు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా గొర్రెల ఏదైతే ఘటనకు సంబంధించి గొర్రెలు మృతి చెందాయో దానిపై పూర్తి విచారణ చేయాలని చెప్పి కూడా కోరుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే గొర్రెల కాపరి ఎవరైతే ఉన్నారో తాను సురేష్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. గొర్రెలు పూర్తిగా చనిపోయి వాళ్ళ కుటుంబానికి కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గొర్రెలకు సంబంధించిన వాటన్నిటి కూడా మార్చులకి తరలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సడన్ గా ఆ ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ వచ్చిన సందర్భంలో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిగా అక్కడ నుంచి ఏ సమయంలో గొర్రెలు దాటిస్తున్న క్రమంలో జరిగింది, దానికి సంబంధించి టైంతో పాటు అక్కడ జరిగిన ఏదైతే ఘటనకు సంబంధించి అంచనా వేయడానికి అధికారులు కూడా అక్కడ స్థానికంగా చేరుకున్నారు. స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే చూసారో వాళ్ళు కూడా చెప్తున్నారు ఏదైతే గొర్రెలు పట్టాలు దాటిస్తుండగా జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిగా ఏదైతే నష్టం జరిగిందో నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. ఈ కుటుంబంలో అయితే ఎవరైతే సురేష్ అనే వ్యక్తి గల్లంతయ్యాడో వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. తాను గల్లంతయ్యాడు. ప్రస్తుతానికైతే ఇంకా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇకటు కామారెడ్డి జిల్లాలో ఏదైతే రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి చెందాయో ఇక అందులో భాగంగా విషాదం చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. గొర్రెల కాపరి ఆచూకీ కూడా ఇంకా లభించలేదు. అయితే గొర్రెల కాపరి సురేష్ అనే వ్యక్తి అక్కడ పక్కనే ఉన్న వాగులో పడి గల్లంతయ్యాడు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా అతను ఆచూకీ లభించే అవకాశం కనిపిస్తుంది.